వెల్కమ్ బ్యాక్ టు మణిబాబు మాటలు. ఈరోజు మన ఛానల్లో మనం మాట్లాడుకునే అంశం ప్రజాపాలనలో ప్రజాగ్రహం సంఘటనలు. మరి ప్రజాపాలనలో ప్రజాగ్రహం ఎందుకు ఉంటుంది? సరే, దానికి సంబంధించిన వివరాలు మాట్లాడుకునే ముందు అసలు వీడియో లోపలికి మనం వెళ్ళే ముందు ఒక చిన్న సంఘటన మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, గత 25 సంవత్సరాలుగా కార్టూనిస్ట్గా ఉండి ఎన్నో చిన్న పేపర్లు, పెద్ద పేపర్లు అన్నిట్లలో రకరకాల కార్టూన్లు వేస్తున్నాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేటి నిజం అనే ఒక చిన్న పత్రికలో నేను ఒక కార్టూన్ వేయటం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండేది. ఇంతగా కార్టూన్ ఏమిటి అంటే, మార్కెట్లో రైతులు రోజుల తరబడి ధాన్యం తీసుకొని వచ్చి ఇబ్బందులు పడుతుండేది. అక్కడనే వర్షాలకు, అకాలమైన వర్షాలకు తడిసే పరిస్థితి. అయితే ఒక అధికారి వచ్చి రైతును అడుగుతుంటాడు, అక్కడ మళ్ళా పంట వేసావు, నిన్ను వరి పంట వేయొద్దని చెప్పినాం కదా అని చెప్తే, నేనేం పంట వేయలేదు సార్, తీసుకొచ్చిన ధాన్యమే అమ్ముడుపోక ఆ ధాన్యం మళ్ళీ మొలకెత్తిందని ఉంటుంది. అది కార్టూన్. అది వచ్చిన పత్రిక చాలా చిన్న పత్రిక. దాంట్లో ఒక శీర్షిక కార్టూనిజం అనే శీర్షికలో నా కార్టూన్ రావడం జరిగింది. అది ఈ సోషల్ మీడియా కాలంలో ఎలా వైరల్ అయిందో ఏం సంగతో కానీ చూస్తుండగానే ఒక 2-3 గంటలలోనే అప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫేస్బుక్లో, ట్విట్టర్లో వారు రీపోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడుతూ తన క్రియాశీల బాధ్యతని ఎంత బాగా, నేనేమి పెద్ద పత్రికలు వేసిన కార్టూన్ కాదు, అయినప్పటికీ ఆ కార్టూన్లో ఉన్న భావాన్ని, ప్రజల వ్యతల్ని సరిగ్గా అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి గారు తన సొంత ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో దాన్ని రీపోస్ట్ చేస్తే చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల మనోగతాలకు, ప్రజల వ్యతలకు అంతటి ప్రాధాన్యత ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పాలకుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజల్ని అదే దృష్టితో చూడాల్సిన అవసరం ఉంటుందని, మరి అదే దృష్టితో చూస్తున్నారా, లేక ఓవర్ సైట్లోనే రాష్ట్ర పాలనలో అక్కడక్కడ తప్పిదాలు జరుగుతున్నాయా, కొన్ని సంఘటనల్ని మీ ముందు ఉంచడం కోసం ఈ వీడియో. ప్రధానంగా ఇప్పుడు మనం మచ్చుకు ఒక 5 సంఘటనల గురించి మాట్లాడదాం. 5 సంఘటనలలో 3 సంఘటనలు మొత్తం కూడా కూల్చివేతలకు సంబంధించినవి. ఒక 2 సంఘటనలు మాత్రం దళిత, బహుజన, బడుగు వర్గాలకు సంబంధించినవి. మరి ఆ కూల్చివేతకు సంబంధించిన ఘటనలలో మొదటిది ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామ పరిధిలోని వినోబా నగర్కి చెందిన 1000 మంది నిరుపేదల నివాసాలకు సంబంధించింది. వారు ఎప్పటి నుంచో పైసా కూడబెట్టుకొని ఉండి 100 గజాలలో, 90 గజాలలో అలా కొంతమంది లోన్లు తీసుకొని వచ్చి, కొంతమంది అప్పులు తీసుకొని వచ్చి నిరుపేదలుగా ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా కాదు, చాలా నిరుపేదలుగా ఉన్నవాళ్ళు నివాసాలు ఏర్పరచుకుంటే నిర్దాక్షిణ్యంగా జేసీబీలతోటి మొత్తం కూడా నేలమట్టం చేసి పడేయటం అనేది చాలా హృదయ విదారకమైన దృశ్యం. ఇటీవల మనం వీడియోలలో మనం చూసాం. ఒక మహిళ తన కూల్చివేసిన ఇంట్లో ఒక 10 నిమిషాలు కూర్చొని వస్తా అని చెప్పి ఏడుస్తూ కనిపించడం అనేది, ఏడుస్తూ కాదు, రోధించుకుంటూ, అంతకంటే పెద్ద పదం ఏందో మనకు తెలియదు, అంతగా బాధపడి హృదయాన్ని కలిసివేసే సంఘటనలు అక్కడ దాదాపు 1000 కుటుంబాలలో నెలకొని ఉంది. మరి ఇంత కూల్చివేత తతంగం ఎందుకు జరుగుతుంది అనే దానికి ఒక 4-5 పెద్దల భూములు దాని పక్కనే ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ రేట్లు రావడం కోసమే ఈ నిరుపేదలు ఉండే నివాసాలను కూల్చివేస్తున్నారు అనేది అభిప్రాయాలు వినపడుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది ప్రభుత్వాలు తేల్చాల్సిన అంశం. ఇకపోతే రెండవ అంశం, హైదరాబాద్లో గాంధీ సరోవర్ పేరిట దాదాపు 5,000 కోట్ల వ్యయంతో పెద్ద విగ్రహం కట్టాలనేది ప్రతిపాదన ఒకటి చేస్తున్నారు. విశాలమైన ప్రాంగణం ఏర్పాటు కోసం ఆల్రెడీ నివాసం ఉంటున్న 100 ఇండ్లని, అపార్ట్మెంట్లని కూల్చివేయాలి, వాళ్ళు ఖాళీ చేయాలనేది ప్రపోజల్ పంపినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఏమీ అక్రమంగా అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కాదు, న్యాయబద్ధంగా చట్ట పరిధిలో కొనుగోలు చేసి ఎప్పటి నుంచో అక్కడ నివాసం ఉంటున్నవారు. పైగా ఇంకా వాటిని కొనుగోలు చేసిన లోన్లు కూడా ఇంకా తీరకుండా కట్టుకుంటూ ఉంటున్న వాళ్ళు. ఉన్న పలంగా వాళ్ళని అలా ఖాళీ చేయాలంటే ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు లబో దిబో అంటున్న పరిస్థితి. ఒకవేళ సచ్చినా ఇక్కడనే చేస్తాం, బతికినా ఇక్కడనే బతుకుతాం, మేము ఖాళీ అయితే చేసే పరిస్థితి లేదు, మాకు కాస్త విషం ఇస్తే మేము ఇక్కడనే చేస్తామని కొంతమంది రిటైర్మెంట్ వృద్ధులు వాపోతున్న పరిస్థితి. ఇలాంటి కూల్చివేతల తరహాలో ఇంకో మూడవది హైడ్రా. హైదరాబాద్ పరిధిలో ముంపునకు గురి కాకుండా పలు ప్రాంతాల్లో చెరువులు కబ్జా అనే మాట వాస్తవమే. కానీ ఒక స్టెప్ బై స్టెప్, ఒక ఆర్డర్లో, ఒక పద్ధతి ప్రకారంగా వారికి చెప్పేది చెప్పుకుంటూ ఖాళీ చేయించి చెరువుల పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే పలు సందర్భాల్లో హైకోర్టే కళ్ళెం వేసి మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదని చివాట్లు పెట్టిన పరిస్థితి హైడ్రా అథారిటీని. ఇంకా చెప్పాలి అంటే, అప్పట్లో మనం ఒక వీడియో చూసాం, ఎవరో కొత్తగా గృహప్రవేశం చేసుకున్నారు, ఇప్పటికీ ఆ గుమ్మడికాయకు కట్టిన పూలు అవి కూడా ఇంకా వాడిపోలేదు, అంతలోనే ఆ ఇల్లు కూల్చివేసిన పరిస్థితి. ఇలా చాలా సంఘటనలు మనం
చూస్తున్నాం. ఇటు ఖమ్మం వెలుగుమట్టలో చూసినా, అటు మూసీ పరివాహక ప్రాంతంలో గాంధీ సరోవర్లో చూసినా, రెగ్యులర్గా ప్రతిరోజు సినిమాలాగా హైడ్రా విషయాలు చూసినా, ఎక్కడ చూసినా సరే ఈ కూల్చివేతలు అనేది ఏ మేరకు సమంజసంగా జరుగుతున్నాయి, ప్రజల్ని ఏ మేరకు సంసిద్ధం చేశారు, దానికి అసలు ఎంతవరకు అవసరం అది అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 5 సంఘటనలలో ఈ 3 కాకుండా ఇంకా 2 సంఘటనలు మాత్రం కులాలకు సంబంధించినవి. ఒకటి కోదాడ కర్ల రాజేష్ మృతికి సంబంధించింది, లాకప్ డెత్కి సంబంధించింది. అక్కడ దళిత కులానికి చెందిన కర్ల రాజేష్ని కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండానే పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టి అగ్రకులానికి చెందిన ఎస్ఐ సిఐ అక్కడ స్థానిక రాజకీయ నాయకుల మెప్పు పొందడం కోసం అమానుషంగా వ్యవహరించారని, ఆ దెబ్బలకు అతడు చచ్చిపోయాడని ఎన్నో దళిత సంఘాలు, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. అలాంటిదే మరో ఘటన నాగర్ కర్నూల్ కుమ్మిర మల్లన్న జాతరలో 2 నెలల పసికందుని అక్కడ అగ్రకులానికి చెందిన సామాజిక వర్గం వాళ్ళు కాలుతోటి తొక్కి చంపిన పరిస్థితి. పైగా చంపిన వాళ్ళు ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మా వాళ్ళు, ముఖ్యమంత్రి మా వాళ్ళు, మాకు అడ్డేమిటి అని బెదిరించిన పరిస్థితి. అసలే రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు, ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు బలంగా పుంజుకుంటున్న పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అగ్రకుల దుర్నీతి ఎంత పాశవికంగా ఉంటుందో ప్రజలకు చాటి చెప్పినట్టుగా ఉంటుంది. ఇలాంటి సంఘటనల విషయంలో అవి కూల్చివేతల విషయం కావచ్చు, కుల సంబంధ విషయమే కావచ్చు, ఇలాంటి విషయాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవీయ కోణంలో ప్రజలందరూ నా వాళ్ళే అనేటట్లుగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే కొంతమంది అగ్రకులస్తులు ప్రచారం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ఒక వర్గానికే ముఖ్యమంత్రి అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఏది ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజల వ్యతలు, ప్రజల కష్టాలని ఎంత నిశ్చితంగా రేవంత్ రెడ్డి గారు పరిశీలించారో, పాలకుడిగా ఉన్నప్పుడు కూడా ప్రజల ఏడుపుల్ని, ఆక్రాందల్ని అంతే విశాల హృదయంతో పరిగణలోకి తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.